పాకిస్తాన్ కయ్యానికి కాలు దువ్వుతోంది. పహల్గాం పాపానికి కారణమై కూడా పశ్చాత్తాపపడకుండా మరింత రెచ్చగొడుతోంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది తామే అంటూ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్ట్రీ స్వయంగా ఒప్పుకున్నా ఉగ్రవాదానికి తమకేమీ సంబంధం లేదంటూ కాకమ్మ కబుర్లు చెబుతున్నారు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్. దానికి తోడు అమెరికా, ఇరాన్లు కూడా భారత్ పాక్ల మధ్య నెలకొన్న పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాయి. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై నెట్టింట పెను దుమారమే రేగుతోంది. పహల్గాం ఉగ్రదాడిపై నోరు విప్పిన పాక్ ప్రధాని షెహబాజ్. ఉగ్రవాదాన్ని ఖండిస్తామంటూ కాకమ్మ కబుర్లు. భారత్ దాడిని ఎదుర్కొనేందుకు సిద్ధమంటూ ప్రగల్భాలు. పహల్గాం ఉగ్రదాడిపై నోరు విప్పిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత్ చేసే ఎలాంటి దాడినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. యుద్ధం వస్తే ఇండియా ముందు ఏమాత్రం నిలబడలేమని తెలిసి బీరాలు పోతున్నారు. దౌత్యపరంగా, సైనిక పరంగా బలహీనంగా ఉన్నా భరి తెగించిన మాటలతో ఇండియాను రెచ్చగొడుతున్నారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పాల్గొన్న షెహబాజ్ షరీఫ్ ఉద్రిక్తతల గురించి స్పందించారు. పహల్గాంలో ఇటీవల జరిగిన విషాదకర ఘటనతో మరోసారి తమ దేశం నిందలు ఎదుర్కొంటోందన్నారు. ఆ ఘటనపై తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. శాంతికే మా ప్రాధాన్యమని సన్నాయి నొక్కులు నొక్కారు. ఉగ్రవాదాన్ని తాము కూడా ఖండిస్తామంటూ శాంతి వచనాలు వల్లెవేశారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేస్తామంటూ ఇటీవల భారత ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై షరీఫ్ పరోక్షంగా స్పందించారు. తమ దేశ భద్రత, సార్వభౌమత్వంపై ఎన్నటికీ రాజీ పడబోమన్నారు. ఎలాంటి ముప్పును ఎదుర్కోవడానికైనా సంసిద్ధంగా ఉన్నామంటూ కాలుదువ్వారు. ఇటు సింధు జలాల ఒప్పందం నిలిపివేయడాన్ని ఏకపక్ష నిర్ణయం అంటూ భారత్పై అసహనం వ్యక్తం చేశారు. ఈ చర్యతో యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నారని అన్నారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని తాము కోరుకుంటున్నామని చెబుతూ భారత్ను నిందించే ప్రయత్నం చేశారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం పాక్, భారత్ల మధ్య నెలకొన్న పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్, పాక్ల మధ్య కశ్మీర్ విషయంలో చాలా ఏళ్లుగా గొడవ జరుగుతోంది అన్నారు. భారత్, పాక్ దేశాలు తనకు చాలా దగ్గర దేశాలన్నారు. ఇక కశ్మీర్ విషయంలో భారత్, పాక్ దేశాల మధ్య చాలా కాలంగా ఘర్షణలు జరుగుతున్నట్లు చెప్పుకొచ్చారు. తీవ్రవాద బాధిత దేశం భారత్కు మద్దతు పలకడం మానేసి ఇద్దరి మధ్య పాత గొడవలు ఉన్నాయి అనడం పెద్దన్నగా అమెరికాకు తగదని విమర్శలు వెల్లువెత్తాయి. ఇలా ఉంటే ఇరాన్ ఓ సంచలన ప్రకటన చేసింది. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరగకుండా మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధమే అని చెప్పింది. రెండు దేశాలు తమకు సోదర సమానమైన దేశాలని ఇరాన్ విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. భారత్, పాక్తో తమది తరతరాల సన్నిహిత సంబంధమని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి సయ్యద్ అబ్బాస్ ఆర్ఘచి పేర్కొన్నారు. ప్రముఖ ఇరాన్ కవి షాదీ షిరాజీ 13వ శతాబ్దంలో రాసిన బని ఆడమ్ అనే కవితను కూడా ఆయన షేర్ చేశారు. మనుషులంతా ఒక్కటే, ఒకరి బాధ మరొకరిని కదిలిస్తుందన్న పంక్తుల్ని ప్రస్తావించారు. మరోవైపు ఇరాన్ బాటలోనే సౌదీ కూడా మధ్యవర్తిత్వం వహించేందుకు ముందుకొచ్చింది. సౌదీ యువరాజు ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ భారత్, పాక్ విదేశాంగ మంత్రులకు విడివిడిగా కాల్ చేసి మాట్లాడినట్టు సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా సౌదీ విదేశాంగ మంత్రి యువరాజు ఫైజుల్ బిన్ ఫర్హాన్ తో మాట్లాడినట్టు విదేశాంగ మంత్రి జైశంకర్ తాజాగా వెల్లడించారు. పహల్గాం దాడి వెనుకున్న సీమాంతర మూలాలు సౌదీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.